హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సొరకాయతో పాతకాలం నాటి ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. రెగ్యులర్గా తినే సొరకాయ కర్రీ బోరు కొట్టినప్పుడు ఈ స్పెషల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఈ రెసిపీ తయారు చేశారంటే సొరకాయ అంటే ఇష్టమైన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. రుచి అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఒక లేత సొరకాయని తీసుకోవాలి. సొరకాయ లేతగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సొరకాయని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. మీరు నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ పెట్టుకోవచ్చు. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు సొరకాయ కొంచెం ముదిరింది అనిపిస్తే కనుక తొక్క తీసేసుకోవచ్చు. ఇలా పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో జీలకర్ర, ఆవాలు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు త్వరగా కుక్ అవ్వడం కోసం రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి నిదానంగా కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు త్వరగా కర్రీ చేసుకోవాలనుకున్నా లేదా సొరకాయ ముదిరినా కానీ ఇదే ప్రాసెస్ని కుక్కర్లో చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కల్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. మీకు ముక్కలు కుక్ అవ్వలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఇలా సొరకాయ ముక్కలన్నీ మెత్తగా కుక్ అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, అలాగే 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. ఒకసారి మీరు ఈ కూర టేస్ట్ చూసారంటే అసలు సొరకాయ వద్దనరు, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చివరిగా దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.